హాయ్ అండి. ఈరోజు అక్షయ తృతీయ కదా, అందుకే ఈరోజు మా పాపని స్కూల్లో ఫస్ట్ టైం జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాను. మార్నింగే పూజ చేసుకుని టిఫిన్ ఏమో ఈరోజు ఉప్మా చేశాను. మా పాప దండం పెట్టుకుంటుంది, హారతి ఇస్తుందంటే ఇక్కడ దేవుడికి. నేను వద్దని చెప్తున్నాను. అయితే ఇక్కడ బాయ్ చెప్పమంటే దేవుడికి బాయ్ చెప్తుంది, నాకు చెప్పమంటే ఆల్ ద బెస్ట్ అంటే థ్యాంక్ యూ చెప్తుంది. ఈరోజు మా బాబు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు, అందుకే ఈరోజు నేనే తీసుకెళ్ళాను. అయితే మాకు ఇంకా ఇక్కడ హాలిడేస్ స్టార్ట్ చేయలేదు. హాలిడేస్ మే 15 నుంచి ఇస్తారంట, అందుకని ఈ 15 రోజులు స్కూల్కి పంపిద్దాం అనేసి ఈరోజు ఫస్ట్ డేగా ముందుగా జాయిన్ చేద్దాం, అప్లికేషన్స్ అవన్నీ ఇచ్చేసని స్కూల్కి తీసుకెళ్తున్నాను. డిఏవి ఈ పక్కనే కేవీ అనమాట. ఫస్ట్ కేవీ వస్తుంది, తర్వాత డిఏవి వస్తుంది. అప్లికేషన్ రాసి ఇచ్చాము, కూర్చోమని నచ్చి ఇచ్చడానికి. తిని అప్లికేషన్ తీసిన తర్వాత ఈరోజు మంచి రోజు కదని ఒక 15 నిమిషాలు క్లాస్లో కూర్చోబెట్టమని అడిగితే పిల్లలకి చాక్లెట్లు అవి ఇచ్చడానికి తీసుకెళ్లారు. ఫస్ట్ నేను వెళ్తాను అన్నది, తర్వాత రానని చెప్పింది. నన్ను లోపలికి అలౌ చేయలేదని. తర్వాత చాక్లెట్ పంచి బయటకు వచ్చింది. అప్పుడు నేను అడిగాను అనమాట, ఎలా ఉంది ఏంటని. చూడండి ఎలా మాట్లాడుతుందో. अच्छा है, टॉफी खा लिया तुम? बच्चों को दे दिया? मैडम के बोलेदा ఏమన్నారు మేడం? नहीं चाहिए बोल रहा था. స్కూల్కి వెళ్తావు రేపు నుంచి? స్కూల్కి వస్తావా రావా? గట్టిగా చెప్పు, వస్తావా రావా? ఏమి స్కూల్కి రోజు వెళ్ళిపోవాలి అనన్యతో, సరేనా? అయితే స్కూల్కి ఫస్ట్ వెళ్తానని చెప్పింది, తర్వాత వెళ్ళని చెప్తుంది. ఇక్కడ స్కూల్ బస్సులు వస్తాయి కదా, అందుకే పిల్లలందరినీ స్కూల్ బస్సులు టైం అయిపోయిందనమాట. హాఫ్ డేస్ కదా, 11 గంటల వరకే. ఆ పక్కనే మా బాబు స్కూల్ కాబట్టి తనకు కూడా 11 గంటలకి సెలవు, అందుకే తను కూడా తీసుకెళ్ళిపోదాం అనేసి తన స్కూల్కి వచ్చాము. ఇంక తనను కూడా పికప్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.